హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. జొన్న రొట్టె తినాలనున్నా ఎలా చేయాలో అర్థం కావట్లేదా? అలా అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ వాటర్ తీసుకుంటే 2 కప్స్ పిండి తీసుకోవాలి. 2 కప్స్ పిండి తీసుకుంటున్నా కాబట్టి నేను 2 కప్స్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మరిగించండి. వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించండి. ఈ విధంగా మరిగిస్తే మరుగుతున్న వాటర్లో 2 కప్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ జొన్న పిండి తీసుకొని బాగా లమ్స్ లేకుండా ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తీసి బాగా ప్రెస్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా మెత్తగా గోధుమ పిండి ఎలా ప్రెస్ చేస్తామో అలా గోధుమ పిండిలాగా మెత్తగా ప్రెస్ చేసి ఉండలాగా పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిని మళ్ళీ మూత పెట్టేసి సేమ్ గోధుమ రొట్టెలు మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. జొన్న రొట్టెలు అని ఎక్కువ పొడి పిండి వేసి చేయాల్సిన అవసరం లేదు. సేమ్ గోధుమ రొట్టెలు ఎలా చేసుకుంటామో అలాగే ఒక చిన్న బాల్ని తీసుకొని బాగా ప్రెస్ చేసి గోధుమ పిండిని ఎలా కలుపుతాం మనం మెత్తగా అలా బాగా ఒక బాల్ తీసుకొని ప్రెస్ చేసి సైడ్స్కి పగలడం అయినా లేకపోతే సైడ్స్ బ్రేక్ అవ్వడం రాకపోవడం అలా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయాలి. చిన్న ఉండ తీసుకొని బాగా ప్రెస్ చేసి దాన్ని ఇట్లా మనం అరిచేత్తో ఇలా ప్రెస్ చేస్తే రౌండ్ సర్కిల్ షేప్లో వచ్చేస్తుంది. ఎక్కువ పొడిపిండి వేయాల్సినంత అవసరమే లేదు ఫ్రెండ్స్. కొంచెం పొడిపిండి తీసుకొని సేమ్ గోధుమ రొట్టెలు ఎలా చేస్తామో సేమ్ టు సేమ్ అలాగే, కానీ ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. ఎందుకంటే ఇది జొన్న రొట్టెలు కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల చాలా మరీ పలచగా అయి ఇరిగిపోతాయి. అలా అని జాగ్రత్తగా చేయాల్సినంత అవసరం కూడా లేదు. సేమ్ మనం గోధుమ రొట్టెలను ఎలా ప్రెస్ చేసి రుద్దుతామో సేమ్ అలాగే రుద్ది చేసుకోవాలి. బాగా వస్తుంది ఫ్రెండ్, రౌండ్గా బాగా ప్రెస్ చేసుకోవాలి మంచిగా. ఎక్కువ పొడిపిండి వేయద్దు, నార్మల్గానే వేసుకోండి. అలా ఈ వీడియోలో అయితే మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపించాను. కొంతమందికి అర్థం అవ్వదా అని చెప్పి మళ్ళీ సెకండ్ది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది చూపించాను ఫ్రెండ్స్. చాలామంది జొన్న రొట్టెలు తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. హెల్తీ ఫుడ్ తినాలని, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అలాంటివి మనం చేయడం సాధ్యం అవ్వదని చెప్పి బయట రోడ్ పైన జొన్న రొట్టెలు అమ్ముతూ ఉంటారు కదా, 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తారో మనమైతే చూడం కదా. అందుకని 10 మినిట్స్ 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తినొచ్చు ఫ్రెండ్స్. ఏమి పిండి పట్టించుకొని మరీ హెల్తీగా తినొచ్చు తెలుసా. ఇదైతే నేను బయట నుంచి పిండి కూడా కొనను ఫ్రెండ్. జొన్నలు తీసుకొని కడిగి ఆరపెట్టి పిండి పట్టించి ఇలా చేస్తాను. పచ్చ జొన్నల పిండి ఇది. ఎందుకంటే తెల్ల జొన్నలు హెల్తీనే, కానీ అది అంత హెల్తీ కాదని చెప్పి నేనైతే పచ్చ జొన్నలతో ఎక్కువ చేస్తుంటాను. ఇట్లా 2 రుద్దుకున్న తర్వాత బాగా ఒక పెనం తీసుకొని వేడిగా ఉన్న పెనంలో ఇలా జస్ట్ మనం చపాతీలు ఎలా చేస్తామో చుక్క ఆయిల్ కూడా చూడండి. మీరు హోల్ వీడియోలో జస్ట్ వాటర్లో అది కూడా మీకు ఇష్టమైతేనే ఫ్రెండ్స్, లేకపోతే లేదు. అది నేను చిన్న పిల్లలు కాబట్టి జస్ట్ బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఒక స్పూను నెయ్యి వేసాను అంతేనండి. ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. చూడండి వీడియోలో ఎలా పొంగుతున్నాయో. సేమ్ గోధుమ రొట్టెలు కూడా అంత బాగా పొంగవు ఫ్రెండ్స్, బాగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. 2 days కూడా టేస్ట్ చేంజ్ అవ్వవు. ఎందుకంటే మనం పిండిని వాటర్లో ఉడకపెట్టి ఎట్లా అంటే మనం పిండి వాటర్లో వేసి బాగా కలిపి వేడి వాటర్లో వేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఆ పిండి వాటర్లోనే కొంచెం ఉడికిపోతుంది. అసలు కాలకపోయినా పచ్చి వాసన కూడా రావు ఫ్రెండ్స్. బాగుంటాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చిన్న పిల్లలు తినవచ్చు, పెద్దవాళ్ళు తినవచ్చు. చాలా మెత్తగా సాఫ్ట్గా దూదుల్లాగా ఉంటాయి.
మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా చేస్తే నార్మల్గా చేస్తే ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. ఎందుకంటే కొంచెం సేపటి తర్వాత అవి గట్టిపడిపోతాయి. ఇలా చేస్తే నెక్స్ట్ డే కూడా మీరు టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉన్నాయో. టేస్ట్ కానీ అట్లీస్ట్ గట్టి పడడం కానీ, ఇప్పుడు కొంతమంది చేస్తారు జొన్న రొట్టెలైనా గోధుమ రొట్టెలైనా చేసినప్పుడు మెత్తగానే ఉంటాయి, తర్వాత ఏంటంటే గట్టిగా అయిపోతాయి, ఇట్లా లాక్కొని తినాల్సి వస్తుంది గట్టిగా ఇట్లా. అలా ఉండవు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలా మీకు ఒకటి చేస్తే మీకు అర్థం అవుతుంది, అర్థం కాదు అని చెప్పి మీకోసం రెండు ట్రై చేసి చూపిస్తున్నాను. చాలా బాగా చూడండి వీడియోలో ఎలా పొంగుతున్నాయో, చాలా బాగా పొంగుతాయి అండ్ మెత్తగా కూడా ఉంటాయి. ఎవరైనా జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు, ఒకవేళ వచ్చిన వాళ్ళైనా కానీ వేరే టైప్లో మనం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళైనా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు జొన్న రొట్టెలు చేసినా ఇదే విధంగా చేస్తాను, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్దీ అండ్ టేస్టీ జొన్న రొట్టెలు. అందరూ ఈ రోజుల్లో అందరూ గోధుమ పిండి అయినా జొన్న పిండి అయినా ఈవెన్ శనగపిండి అయినా ప్యాకెట్స్ రూపంలో లేకపోతే బయట సూపర్ మార్కెట్లలో డీమార్ట్లో ఇలా కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్. మనం అనుకుంటాము కానీ ప్యాకెట్స్లో పిండి బాగుంటుంది అది అని, ఎక్కడో 98% పిండి ఉన్నా కానీ ఎక్కడో ఫ్లోర్ కలుపుతారు ఫ్రెండ్స్. మైదా అనేది కంపల్సరీ యాడింగ్ ఉంటుంది దానిలో. మీరు రియల్గా జొన్నలు లేకపోతే గోధుమలు లేకపోతే పచ్చిపప్పు ఇలా తీసుకొని పట్టించి ఆ పిండికి ఈ పిండికి డిఫరెన్స్ ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్.